నెల్లూరు జిల్లా ఆత్మకూరులో శ్రీ సాయి ప్రసన్న రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో పెండెం మెగా సిటీ వెంచర్లు ప్రారంభించారు. ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా ఉన్న లేఅవుట్లలో మెగా వెంచర్ ని ప్రారంభించినట్లు సాయి ప్రసన్న రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్ చంద్ర తెలిపారు. ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లోని ప్రజలకి ఈ వెంచర్ ఎంతో మేలు చేస్తుందని, డీటీసీపీ అప్రూవల్ తో అతి తక్కువ ధరలకే ఫ్లాట్లు ఇస్తున్నామని చెప్పారు. అన్ని రకాల వసతులతో కూడిన ఫ్లాట్లను త్వరగా బుక్ చేసుకోవాలని సూచించారు. శ్రీ సాయి ప్రసన్న రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో ప్రారంభించబడిన పెండెం మెగా సిటీ వెంచర్లపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. సామాన్యుడు సొంతింటి కల నెరవేరే దిశగా శ్రీ సాయి ప్రసన్న రియల్ ఎస్టేట్ వారి సౌజన్యంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు కూతవేట దూరంలో రియల్ ఎస్టేట్ వారు మెగా వెంచర్ను కూడా ప్రారంభించారు. పెండెం వారి మెగా వెంచర్ని ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా పూర్తి స్థాయిలో కూడా ఇటు రియల్ ఎస్టేట్ వారికి సంబంధించినటువంటి వారి యొక్క టీం కూడా ఈరోజు శ్రీ సాయి ప్రసన్న రియల్ ఎస్టేట్ వారి యొక్క ఏదైతే సౌజన్యంతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి లేఅవుట్స్ను ఇటు నుడా అప్రూవల్గా పూర్తి స్థాయిలో వీటన్నిటిని కూడా తీర్చిదిద్దే కార్యక్రమం చేశారు. ఇక్కడ ప్రతి సామాన్యుడు ఇంటి కల నెరవేరాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అతి తక్కువ ధరకి ఈ యొక్క పెండెం మెగా సిటీకి సంబంధించినటువంటి వెంచర్ను కూడా ప్రారంభిస్తున్నారు. ఈ యొక్క వెంచర్ శ్రీ సాయి ప్రసన్న రియల్ ఎస్టేట్ వారి ప్రధానంగా వీళ్ళ టీం అంతా కూడా ఇక్కడ ఆత్మకూరుకి అతి దగ్గరలోనే వాళ్ళ యొక్క సౌజన్యంతో పూర్తి స్థాయిలో ఈ యొక్క మెగా వెంచర్ను కూడా ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం మనం ఈ టీం అంతా కూడా చూడొచ్చు. ఈ రోజు నుంచి అతి సామాన్యులకు కూడా అతి తక్కువ ధరకి వచ్చే విధంగా కూడా వీళ్ళు ఒక ప్లాన్గా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలుకి ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వెంచర్ ఏ విధంగా ఉండబోతుంది, నుడా అప్రూవల్లో ప్రస్తుతం ఉన్నటువంటి సౌజన్యంతో పాటు అదేవిధంగా వాటికి ఉన్న సౌలభ్యాలు అన్నింటిని కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ వెంచర్లో ఫ్లాట్ కొనాలనే యొక్క ఉద్దేశం ఏంటి? సామాన్యుడికి అతి తక్కువ ధరకే పెట్టారంటున్నారు. అసలు ఏంటి ఈరోజు ఎంత తక్కువ ధరకి సామాన్యుడికి అందుబాటులో ఉంది? మొదటిగా ఆత్మకూరు ప్రజలకు మరియు నెల్లూరు జిల్లా ప్రాంత వాసులకు ఈ సాయి ప్రసన్న రియల్ ఎస్టేట్ వారి ధన్యవాదాలు. ఈ ఆత్మకూరు మున్సిపాలిటీ నందు కోతవేటు దూరంలో ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీ ఆపోజిట్ పెండెం వారి మెగా సిటీ ఈ లేఅవుట్ నందు శ్రీ సాయి ప్రసన్న వారు అతి తక్కువ ధరలకి సామాన్యమైనటువంటి ప్రజలకు అందుబాటు ధరల్లో ఇల్లు కట్టుకునేటువంటి కళని నెరవేర్చుకునేందుకు శ్రీ సాయి ప్రసన్న రియల్ ఎస్టేట్ వారు సహకారం అందిస్తుంది. పెండెం అనేది ఆత్మకూరు ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నటువంటి పదం. పెండెం అనేది ఒక బ్రాండ్. ఇక్కడ పెండెం వారు ఏదైతే వసతులు కల్పిస్తారో ఆ వసతులన్నిటినీ కూడా మేము ఇక్కడ నెరవేర్చి కస్టమర్కి అందుబాటు ధరలకి మేము ఈ వెంచర్ని అందిస్తున్నాము. అందులో భాగంగా ఇది డీటీసీపీ అప్రూవ్డ్. నెక్స్ట్ వచ్చేసి 33 అడుగుల బీటీ రోడ్స్ ఇస్తున్నాము, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కట్టి ప్రతి ఒక్క ప్లాట్కి వాటర్ సదుపాయాన్ని కూడా మేము కల్పిస్తున్నాము. అంతేకాకుండా మన ఎదురుగా ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. కిలోమీటర్ దూరంలో హాస్పిటల్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి అన్ని సరుకులు తెచ్చుకునేదానికి అందుబాటులో ఉన్నాయి. గతంలో ఒక హైవే నందు ప్లాట్ కొని ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే భయభ్రాంతులకు గురవుతుండేవాళ్ళు. ప్రస్తుతం ఈ హైవే నందే ప్లాట్ కోవాల్సిన చాలామంది కూడా అర్జిస్తున్నారు. సో ఈ శ్రీ సాయి ప్రసన్న రియల్ ఎస్టేట్ వారు ఈ యొక్క అవకాశాన్ని మీకు అందిస్తున్నాము. కావున ప్రతి ఒక్క ఆత్మకూరు ప్రజలు వచ్చి చుట్టూ పరిసర ప్రాంతాల ప్రజలు వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందులో భాగంగానే పక్కన ఇంకొక 40 నుంచి 70 ఎకరాల లేఅవుట్ నుడా నామ్స్ ప్రకారం కూడా మేము త్వరలో ప్రారంభిస్తున్నాము. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. అది ఇంకొక 3-4 మంత్స్ తర్వాత పడుతుంది. దీంట్లో ఈ భాగంలో మేము ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని మా పెండెం వారు బ్రదర్సు వాళ్ళు నెరవేరుస్తారు. మీకు ప్రతి ఒక్కటి మేము ఏదైతే చెప్తామో దాని ప్రతి ఒక్కటి కూడా లేఅవుట్ లాస్ట్ ప్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ అయ్యే టైంకి కూడా మేము మొత్తం మీకు చేసి మీకు అందుబాటులోకి మేము ఇస్తామండి. సో మనం డీటీసీపీ అప్రూవల్ ఉన్నటువంటి శ్రీ సాయి ప్రసన్నకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వారి యొక్క కాంపౌండ్ లోపలికి వచ్చాం. సో కాంపౌండ్ లోపల ఉన్నటువంటి ఈ మెగా వెంచర్లు ఇప్పటికే ఫ్లాట్స్ వైడ్గా కూడా డివైడ్ చేశారు. అతి తక్కువ ధరకి సామాన్యుడు సొంత ఇల్లు కళ నెరవేరే దిశగా కూడా ఈ వ్యాపారస్తులు ముందుకేస్తున్నారు. సో ఇంకా ఎలాంటి డీటీసీపీ అప్రూవల్లో ఎలాంటి సౌజన్యాలు ఉన్నాయి, వీటిలో ప్రయోజనాలు ప్రజలకు ఏ విధంగా
ముందుకెళ్తున్నాయి అనేది కూడా మనతో పాటు మరికొంతమంది కూడా ఈ యొక్క రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఈ డిటీసీపీకి అప్రూవల్ కింద ప్రజలకి ఏంటి ఈరోజు మిగతా లేఅవుట్స్తో పోలిస్తే ఈ లేఅవుట్స్లో ఉన్నటువంటి సౌజన్యం ఏంటి, వాళ్ళకి ముఖ్యంగా కొనాలనే కాన్సెప్ట్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక రోడ్డు ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, వాటర్ ఉండాలి. నెక్స్ట్ పోతే మెయిన్గా చుట్టూ సెక్యూరిటీ పరంగా వాల్ అనేది ఒకటి ఉండాలి. నెక్స్ట్ గేట్ ఒకటి ఉండాలి. ఎవరు వచ్చి పోతున్నారా, ఎవరు వస్తున్నారా పోతున్నారా అనే దానికి ఒక గేట్ ఒకటి ఉండాలి. ప్రధానంగా ఇక్కడ మనం 33 అడుగుల రోడ్ని ఇస్తున్నాం. డిటీసీపీ కింద 33 ఫీట్ రోడ్డు అప్రూవ్డ్ అనమాట. 33 అడుగుల రోడ్డు ఇస్తున్నాము. నెక్స్ట్ వాటర్ అనేది ప్రతి ఒక్క ప్లాట్కి ఇస్తున్నాం. క్లియర్ డాక్యుమెంటు, ఓవర్ హెడ్ ట్యాంక్ ఇస్తున్నాము, చుట్టూ ట్రీ గార్డ్స్ ఇస్తున్నాము, 3 ఫేజ్ కరెంట్ ఇస్తున్నాము, డ్రైనేజీ సౌకర్యం ఇస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా, ఎవరన్నా బ్యాంక్ లోన్కి వెళ్ళేవారు ఉంటారు కాబట్టి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. అయితే ఇక్కడ ప్రధానంగా మీ ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వెంచర్స్లోనే ఇటు అతి తక్కువ ధరకే వస్తుందని మీరు చెప్తా ఉన్నారు. ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రతి ఒక్కరు కూడా చెప్పేటువంటి మాటలు ఏంటంటే మా వెంచర్లో కొనండి అతి తక్కువ ధరకే వస్తుందని అంటారు. అయితే స్టార్టింగ్లో చెప్పినటువంటి మాటలు మధ్యలో అదే అగ్రిమెంట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్కి పోయేసరికి కొంతవరకు ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. సో అలాంటి మీకు ఎలాంటి ఉద్దేశంతో మీరు ముందుకు పోవాలనుకుంటున్నారు? ఈరోజు మీ యొక్క సంస్థని బలోపేతం చేసే దిశగా ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? మేము ఏదైనా కూడా ఒక లేఅవుట్ని మార్కెటింగ్ తీసుకుంటున్నామంటే శ్రీ సాయి ప్రసన్న రియల్ ఎస్టేట్ వారు సామాన్యుల్ని అందుబాటులో దృష్టిలో పెట్టుకొని మాత్రమే మేము లేఅవుట్ని తీసుకుంటామండి. నెక్స్ట్ కస్టమర్కి ఇబ్బంది లేకుండా పెండెం వారిని ఒప్పించుకొని మేము ఈ యొక్క లేఅవుట్ని ఏంటంటే మేము తీసుకున్నామండి. మూడో రీజన్ ఏంటంటే మెయిన్ మనకి 33 ఫీట్ రోడ్స్ కానీ ఈ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా మేము అవైలబిలిటీ చేసుకొని మేము ప్రొవైడ్ చేస్తాం. పెండెం మెగా సిటీకి సంబంధించినటువంటి వెంచర్లో సామాన్యుడికి అతి తక్కువ ధరకే కాకుండా అంకణాల వైపు కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానికానికి అంకణాలతో కూడినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఈ మెగా సిటీకి సంబంధించినటువంటి లేఅవుట్లో ఎన్ని అంకణాలతో వీళ్ళు డిజైన్ చేశారో ఒకసారి వాళ్ళతోనే మనం మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు చంద్ర గారు ప్రధానంగా సామాన్యుడు కొనాలంటే 50 అంకణాలు 60 అంకణాలు కొనే దిశగా లేదు. ఈరోజు వెంచర్స్ ఎక్కడ చూసినా కూడా భారీ మొత్తంలో అంకణాల దిశగా వెళ్తూ ఉన్నాయి. మరి మీ శ్రీ సాయి ప్రసన్న రియల్ ఎస్టేట్ వారి సౌజన్యంతో ఎన్ని అంకణాలు కుదించడం జరిగింది? ఈరోజు ఏ విధంగా మీరు ముందుకు పోవాలనుకుంటున్నారు? ఇక్కడ వచ్చేసి ప్రధానంగా ఏంటంటే మనం 30/50 అంటే 20.83 అంకణమ్స్ అనమాట. ఒక సామాన్యమైన ప్రజలు వచ్చేసి ఒక కుటుంబం వచ్చి మన దగ్గర ఒక ప్లాట్ తీసుకోవాలని అంటే ఒక 50 అంకణాలు పెట్టి ఈ 50 అంకణాల్లో పెద్ద మొత్తం అమౌంట్ అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేసి వాళ్ళ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో మా పెండెం వారు 30x50 అంటే 20.83 అంకణమ్స్కి మెజర్ చేయడం జరిగింది ఇక్కడ. అదీగాక అతి తక్కువ ధరలకి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఈ ధరలకి మేము ఇక్కడ చేయడం అనేది. ఇంకోటి ఏంటంటే పెండెం వారు అనేవాళ్ళు లాభాలు ఆర్జించి చేసే పని అయితే ఇప్పుడు ఈ వరకల్లా ఎక్కడో ఏ స్థాయికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. కాకపోతే ఆత్మకూరు ప్రజలు పెండెం వారికి ఒక అనుబంధం కాబట్టి మేము ఎక్కువ రేట్లు కూడా పెట్టకుండా కూడా సామాన్యమైన ప్రజలకి అందుబాటు ధరలోనే ఇక్కడ కల్పిస్తున్నామండి. ఇంకో విషయం ఏంటంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మీరు చూస్తూనే ఉన్నారు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నాము. ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ గేట్ ఇస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రీ గార్డ్స్ ఇస్తున్నాము. నెక్స్ట్ వచ్చి 33 ఫీట్ రోడ్స్ ఇస్తున్నాము. ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ప్రతి ఇంటికి ట్యాప్ ఇస్తున్నాం అనమాట. ఇదంతా కూడా విదిన్ స్పాన్ ఆఫ్ ఈ లేఅవుట్ అయిపోయేసరికి ప్రతి ఒక్కటి మేము అనుకున్న విధంగా ఈ బ్రోచర్లో ఏదైతే ఇస్తున్నామో ఈ బ్రోచర్లో అనుకున్న విధంగా ప్రతి ఒక్కటి మీకు మేము నెరవేరుస్తామని సాయి ప్రసన్న రియల్ ఎస్టేట్ వారి ద్వారా మీకు తెలియజేస్తాం. చంద్ర గారు, ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు మిగతా రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి మెగా వెంచర్లో ప్రధానంగా సామాన్యుడు కొనాలంటే అంకణం చాలా అత్యధికమైన రేటుతో ఉన్నాయి. అయితే మీరు పెట్టినటువంటి రేటు అతి తక్కువలో ఉందని చెప్తున్నారు. ఏంటి అంటే ఈరోజు డిటీసీపీ అప్రూవల్ ఉన్నటువంటి లేఅవుట్లోనే గవర్నమెంట్ నోడా తీసుకున్నటువంటి కొన్ని ఏరియాల్లో కూడా అంకణం చాలా వరకు భారీగా ఉంది. మరి మీరు వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చేటువంటి రేటుకి ఇక్కడ ఇస్తున్నారంటే ఏంటి ఈరోజు ప్రజల యొక్క ఆకాంక్ష మీ కాడే ఈరోజు తీసుకోవాలనే యొక్క కాన్సెప్ట్తో వెళ్తున్నారా? దానికి మీకు ఒక వివరణ ఇస్తానండి. మేము ఈ పొలాన్ని కొనుక్కొని మేము లాభాలు ఆర్జించట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పొలం అనేది
వాళ్ళ యొక్క దాదాపు 30 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు తీసుకున్నటువంటి పొలం అండి ఇది అప్పుడు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళ సొంత పొలం కాబట్టి మనం అక్కడే మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే మనం కానీ వేరే వాళ్ళ దగ్గర పొలం తీసుకొని ఉంటే ఆ బర్డెన్ అంతా కూడా కస్టమర్స్ మీదే పడుతుంది. సో వీళ్ళు సొంత పొలం కాబట్టి వీళ్ళు ఏంటంటే అంత లాభాలు అర్జించాల్సిన పని లేదు. పెండెంకి ఆత్మకు ఉన్నటువంటి అనుబంధాన్ని మనం సాయి ప్రసన్న రియల్ ఎస్టేట్ వారు ఇంకా దాన్ని బలపరచాలనే ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చామండి. అయితే మొత్తానికి ఆత్మకూరు ప్రజలకి ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. అతి తక్కువ ధరతో సామాన్యుడు సొంత ఇంటికల నెరవేర్చే దిశగా మీరు వెళ్తున్నారు. అవును. సో ఆత్మకూరులో ఈ లేఅవుట్ కాకుండా జిల్లాలో ఎలాంటి లేఅవుట్ దిశగా ఈరోజు శ్రీ సాయి ప్రసన్న రియల్ ఎస్టేట్ వారి సౌజన్యంతో ముందుకెళ్ళబోతున్నారంటారు? నెల్లూరు నుడా పరిధికి సంబంధించినటువంటి ఏ లేఅవుట్ తీసుకున్నా కూడా శ్రీ సాయి ప్రసన్న రియల్ ఎస్టేట్ వారు నుడా పరిధిలో ఉన్నటువంటి వాటిని నుడా లేఅవుట్స్ వరకే తీసుకుంటుంది. అందులో కూడా సామాన్యటువంటి వాడికి అందుబాటులో ధరలో ఉండేటువంటి లేఅవుట్స్నే తీసుకుంటుంది. మనం టౌన్లో కూడా ప్రయాణించాలని కూడా నెల్లూరులో ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి. అదే అవుట్స్కట్స్లో కూడా తీసుకున్నా కూడా అవుట్స్కట్స్ నుంచి టౌన్లోకి రావడానికి కూడా 15 మినిట్స్ టైం పడుతుంది. సో ఏంటంటే ఈ ప్రజలు కూడా ఇదంతా కూడా అందరూ గమనించుకొని మా యొక్క ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. చెప్పండి చంద్ర గారు, ఈరోజు మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. ఏదంటే DTCP కింద ప్రతి ఒక్కరూ కొనేటువంటి ఆస్కారం ఉంది. ఇప్పటికే జిల్లాలో ఎక్కడ పట్టినా కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది జరుగుతూ ఉంది. సో ఆత్మకూరు ప్రజలకు అత్యంత తక్కువ ధరకే మీరు ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యాపారంలో లాభార్జనే ధ్యేయంగా ముందుకు పోవట్లేదు అంటున్నారు. ఈరోజు సామాన్యుడికి అందుబాటులో తీసుకొచ్చారంటున్నారు. మరి ఏ విధంగా రిజిస్ట్రేషన్ సాగుతాయి, అదేవిధంగా ఏ విధంగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మీరు అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? చివరగా ఈ శ్రీ సాయి ప్రసన్న రియల్ ఎస్టేట్ ద్వారా ఇక్కడ మేము ఏదైతే కస్టమరు మన ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్ ఉన్నటువంటి పెండెం మెగా సిటీకి వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేయండి, మా దగ్గరకు రండి, మా ఆఫీస్ దగ్గరకు రండి, వచ్చి ఎంక్వైరీ చేసి మేము ఇచ్చేటువంటి డాక్యుమెంట్స్ మేము ఆల్రెడీ లీగల్ తీసుకొని ఉన్నాం. మేము ఇచ్చే డాక్యుమెంట్స్ని కూడా మళ్ళీ మీరు లీగల్కి వెళ్ళండి. ఏది కూడా మిస్అండర్స్టాండింగ్ అని మీకు అనిపిస్తే మీరు అవసరం తీసుకోవాల్సిన పని లేదనమాట. ఏది క్లియర్ కట్ డాక్యుమెంట్ ఉంటేనే శ్రీ సాయి ప్రసన్న రియల్ ఎస్టేట్ వారు మార్కెటింగ్ తీసుకుంటారు. కస్టమర్కి అందుబాటు ధరలని ఎందుకు చెప్తున్నామంటే మేము ఈ పొలాలని కోట్లు పెట్టి కొని మేము అమ్మట్లేదనమాట. పెండెం వారు బ్రదర్స్ ఏంటంటే వాళ్ళ సొంత పొలాలని ఆత్మకూరు ప్రజలకి ఇల్లు కట్టుకునే సహకారం నెరవేర్చే సందర్భంలో ఈ యొక్క లేఅవుట్ని వాళ్ళ సొంత పొలాలని DTCP నామ్స్ ప్రకారం 33 అడుగుల రోడ్స్, ట్రీ గార్డ్స్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చేసి ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్ ఉన్నటువంటి ఈ లేఅవుట్ని దగ్గరలోనే బస్ షెల్టరు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మా దగ్గరకు వచ్చే కస్టమరు వాళ్ళకి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా శ్రీ సాయి ప్రసన్న రియల్ ఎస్టేట్ వారు టీంతో మీరు మాట్లాడుకొని ఈవెన్ నాతో కూడా వచ్చి మాట్లాడుకొని మీ యొక్క డౌట్స్ ఏదైతే ఉన్నాయో సందేహాలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసుకోండి. అవి క్లియర్ చేసుకున్న తర్వాత ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయినా కూడా నీట్గానే మన దగ్గర క్లియర్ కట్ డాక్యుమెంట్గానే ఉందండి మన దగ్గర. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ₹1 సంపాదించాలంటే చాలా కష్టపడాలి. ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు వాళ్ళ పూర్వీకులకు వచ్చినటువంటి ఆస్తులు నెక్స్ట్ అవి ఇదేం కాకుండా వాళ్ళు కష్టపడి ఇప్పుడు బ్యాంక్ లోన్కి వెళ్తారు, నెల EMI కట్టుకోవాలి. మనం ఇచ్చేటువంటి ప్లాట్ ఏ విధంగా ఉండాలంటే వాళ్ళకి ఉపయోగపడి వాళ్ళ భావితరాలకు కూడా ఉపయోగపడే తరంగా ఉండాలి కానీ తప్ప మనం ఇచ్చింది మనం మోసం చేసి వెళ్ళిపోవాల్సిన ఉద్దేశంలో ఎటువంటి ఆస్కారం లేదండి. బ్యాంక్ లోన్ విషయం వస్తే ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారండి, ఇప్పుడు ఎవరైనా సాఫ్ట్వేర్స్ ఉన్నారు, ఇప్పుడు మనకి 50% 60% లోన్ దాకా మనం ప్రొవైడ్ చేస్తామండి. ఇంకొకటి సహాయపడతామండి. ఎందుకంటే మనం సహాయపడేది ఏం లేదండి దీంట్లో. వాళ్ళు డైరెక్ట్గా బ్యాంక్ అప్రోచ్ చేయవచ్చు. ఎందుకంటే మనకు లీగల్ ఉంది. మళ్ళీ వాళ్ళు లీగల్ చూపించుకుంటారు. మనం ఏదో మేనేజ్ చేసి మీరు ఇవ్వండి అని చెప్పి మనం మేనేజ్ చేయాల్సిన పని లేదు దీంట్లో. ఏదైతే మేము సేల్ అగ్రిమెంట్ మేము ఇస్తామో ఆ సేల్ అగ్రిమెంట్ తీసుకొని బ్యాంక్ వాళ్ళకి అప్రోచ్ చేస్తే వాళ్ళే చెప్తారనమాట ఈ డాక్యుమెంట్ ఏ విధంగా ఉంది, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి లేదండి అని వాళ్ళే చెప్తారనమాట. అదే అంటే ఫ్యూచర్లో ఈ వెంచర్లో ఇంకేదైనా బిల్డింగ్స్ కానీ శ్రీ సాయి ప్రసన్న యొక్క సహకారంతో ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు బిల్డింగ్ సంబంధించినటువంటి ఏదైనా జరగబోతున్నాయా ఇక్కడ? అంటే మేము ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ DTCP అప్రూవ్డ్ లేఅవుట్ తర్వాత ఇక పక్కన దీని అనుకునే అనమాట ఒక 40 నుంచి 70 ఎకరాలు సార్ వాళ్ళ పెండెం వాళ్ళదే ఉంది. సో దాన్ని కూడా మేము ప్లానింగ్లో ఉన్నాము. సో ఇక్కడ మనం
బిల్డర్స్ కూడా 2-3 వచ్చారు మన దగ్గరికి ఈ కట్టుకుంటామనే ఉద్దేశంతో. అంటే ఈ పనులన్నీ సాగుతున్నాయండి, బుకింగ్స్ రానివ్వండి, మీరు అలాగే చేసుకుందరని చెప్పి వాళ్ళకు కూడా మనం సజెషన్ ఇచ్చాము. మేబీ అవి కూడా స్టార్ట్ అవుతాయండి బిల్డింగ్స్. చంద్ర గారు, కొన్నటువంటి కస్టమర్లు ఎవరైతే ఉన్నారో ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని ఇల్లు కట్టించమని అడిగితే అలాంటి సౌకర్యం ఏదన్నా ఇవ్వగలుగుతారా? కట్టించిస్తామండి. ఎందుకంటే ప్లాన్ అప్రూవల్ మున్సిపల్ ఆఫీస్లో ఉన్నటువంటి ఇంజనీర్స్ని సందర్శించి బిల్డర్స్ ఏదైతే ఉన్నారు కదా, వాళ్ళు కూడా వాళ్ళని మోసం చేయకుండా ఒక సరైన రేట్ మనమే నిర్ణయించి వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి రీతిలోనే వాళ్ళకి నచ్చిన డిజైన్స్తోనే మనం నిర్మించిస్తామండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఆత్మకూరుకి కూతవేటు దూరంలో సొంతింటి కల నెరవేరాలనే యొక్క ఉద్దేశంతో శ్రీ సాయి ప్రసన్న రియల్ ఎస్టేట్ వారి సౌజన్యంతో ఈరోజు మెగా వెంచర్ని, అంటే పెండెం మెగా సిటీ వెంచర్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. అతి తక్కువ ధరకే, సౌకర్యమైనటువంటి ధరకే ఇక్కడికి అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. ఏదైతే డిటీసీపీ అప్రూవ్డ్ ప్రకారం ఏదైతే నామ్స్ ఉంటాయో అన్ని నామ్స్ని పూర్తి స్థాయిలో మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రతి కస్టమర్ కూడా రూపాయి ఊరకనే రాదు కాబట్టి తాము వెచ్చించేటువంటి రూపాయి ఖచ్చితంగా కూడా ప్రయోజనాత్మకంగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ప్రజలు ఎవరైతే ఇక్కడ కస్టమర్లుగా భాగస్వామ్యం అవ్వాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ యొక్క పెండెం వారి మెగా సిటీకి వచ్చి ఇక్కడ చూసిన తర్వాతే వెంచర్ని కొనాలంటూ కూడా చంద్ర చెప్తున్నారు. ఇంకెందుకు లేటు, అందరూ కూడా ఒకసారి ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా ఉన్నటువంటి పెండెం వారి మెగా సిటీకి వచ్చి చూసి మీరు సొంతింటికి ఎలా నెరవేర్చే దిశగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ కుమార్తో నరేష్, ఆత్మకూరు నుంచి.